జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విమర్శ చేసినా ఆ మంత్రి ఆగ మేఘాలపై స్పందించేవారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై జనసేనాని ఏ చిన్న వ్యాఖ్య చేసినా తోక తొక్కిన తాచుపాములా కస్సుబుస్సులాడేవారు. కానీ ఇప్పుడు ఆ మంత్రి సొంత ఇలాకాలోనే గ్లాస్ పార్టీ అధినేత గర్జించినా స్పందన లేదు. ఆయన అవినీతి, అక్రమాలు, భూ ఆక్రమణలపై ఆరోపణలు చేసినా మౌనమే రాజ్యమేలుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఆయన వైఖరిలో ఈ మార్పుకు కారణమేంటి? పవన్ ను టార్గెట్ చేస్తే వైసీపీకి వచ్చే కాపుల ఓట్లు పోతాయని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఆదేశించారా? ఆయన ఫ్యాన్ పార్టీకి వ్యతిరేకంగా మారతారని భయపడుతున్నారా? మంత్రి గుడివాడ అమర్నాథ్ గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేవారు. గ్లాస్ పార్టీ అధినేత వైసీపీ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసినా కౌంటర్ ఇవ్వటంతో ముందుండేవారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. దీన్ని పరిశీలించిన వారు అబ్బో మంత్రి గారి వైఖరిలో ఎంత మార్పు వచ్చిందని అనుకోవచ్చు. కానీ అసలు కారణం వేరుగా ఉంది. ఎన్నికల సమయంలో పవన్ ను విమర్శిస్తే కాపు ఓటర్లతో పాటు ఫ్యాన్స్ వైసీపీకి వ్యతిరేకంగా మారతారనే తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో మౌనంగా ఉంటున్నారని సమాచారం. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో ఎంతో కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖను నిర్వహిస్తున్న ఈ మంత్రి తన డిపార్ట్మెంట్ సాధించిన పురోగతిపై మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం కంటే జనసేనాని విమర్శించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. సీఎంతో పాటు ఆ పార్టీ నేతలు, వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ఏ చిన్న వ్యాఖ్య చేసినా నిమిషాల వ్యవధిలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎదురుదాడికి దిగుతుండేవారు. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ కు తన సొంత కవిత్వం జోడించి మరీ ఘాటైన విమర్శలు చేసేవారు. వారాహి వాహనం, పవన్ పెళ్లిళ్ల అంశంపై ఈ మంత్రి చేసిన విమర్శలను జనసేన క్యాడర్ మర్చిపోలేరు. అంతేకాదు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడల్లా గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కొంతవరకు శాంతించేవారు. అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో ఇటీవల జనసేన వారాహి విజయ్ భేరి యాత్ర జరిగింది. ఇక్కడి నుంచే సీఎం జగన్ తో పాటు గుడివాడ అమర్నాథ్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని మద్యం వ్యాపారితో పోల్చిన జనసేనాని వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవకూడదనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన విషయాన్ని ప్రస్తావించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా టార్గెట్ చేశారు. ఆయనకు కోడిగుడ్డు భాషలో గట్టి కౌంటర్ ఇచ్చారు. అనకాపల్లి అంటే గతంలో బెల్లం గుర్తుకొచ్చేది, కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకొస్తోందని గ్లాస్ పార్టీ అధినేత వేసిన సెటైర్లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అనకాపల్లి బెల్లం గతంలో తిరుపతి వెళ్లేదని, కానీ ఇప్పుడు ఆగిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ తిరుపతి వెళ్లేలా చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కోడిగుడ్డు పెట్టిందని, గుడ్డు పొదుగుతోందని గుడివాడను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ కోడి జిల్లాకు డిప్యూటీ సీఎంతో పాటు ఒక మంత్రి విప్ ను ఇచ్చిన అనకాపల్లిలో 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయారని చేసిన విమర్శలు రాష్ట్రంలోని రహదారుల దుస్థితిని తెలియజేస్తోంది. అంతేకాదు అనకాపల్లి జిల్లా విసన్నపేటలో సుమారు 600 ఎకరాల భూమిని ఆక్రమించుకుని వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు జనాన్ని ఆలోచనలోకి నెట్టాయి. జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్యోగాలని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అవినీతిలో ముఖ్యమంత్రిని మించిపోయారని ఈ మంత్రిని ఉద్దేశించి అనటం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చి సీఎం జగన్ ను టార్గెట్ చేసిన గుడివాడ అమర్నాథ్ స్పందించలేదు. దీనిపై ఫ్యాన్ పార్టీ కేడర్ లో రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన విమర్శలకు కౌంటర్ ఇస్తే ఎన్నికల్లో కొంప మునిగే ప్రమాదం ఉందని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయట. గ్లాస్ పార్టీ అధినేత వ్యాఖ్యలపై స్పందిస్తే కాపు ఓటర్లు, పవన్ అభిమానులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. వచ్చే కొన్ని ఓట్లు కూడా పోతాయని భయపడుతోందని సమాచారం. అందుకే తాడేపల్లి ఆదేశాలను శిరసావహించి ఈ మంత్రి గారు మౌనముద్రలో ఉన్నారని ఫ్యాన్ పార్టీ కేడర్ లో వినిపిస్తోంది. అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్నాథ్ సిట్టింగ్ స్థానంలో వ్యతిరేకతతో ఈసారి గాజువాక నుంచి బరిలో దిగారు. మొత్తం మీద గతంతో తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ తో జనసేనపై రెచ్చిపోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే సైలెంట్ అయ్యారనే చర్చ సాగుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి.